Hi, good evening. Welcome to Witness History of Cricket. Viewers, ఇవాళ మనం 1991 గో బ్యాక్ టు ద 1991 నవంబర్ 10th. ఏంటి ఆ డేట్ ప్రత్యేకత? సౌత్ ఆఫ్రికన్ టీం ఇంటర్నేషనల్ క్రికెట్లో మళ్ళీ తిరిగి ఎంటర్ అవటం ఆఫ్టర్ ఐసోలేషన్ ఆఫ్ 21 years. మనందరికీ తెలుసు దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష కారణంగా 1970లో ఆ దేశాన్ని క్రికెట్ నుంచి బహిష్కరించడం జరిగింది. తిరిగి 1991లో ఐసీసీ జూన్ నెలలో సౌత్ ఆఫ్రికాని తిరిగి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఆహ్వానించింది. అంటే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఆఫ్ 21 years. సో అయితే 1970కి ముందు టెస్ట్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది, కానీ 1991లో ఆ జట్టు రావటంతోనే ఒక వన్డే సిరీస్ని దట్టు సబ్ కాంటినెంట్లో ఆ టైంలో ఒక అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి ఇండియాతో తన మొదటి సిరీస్ ఆడాల్సి రావటం అనేది నిజంగా సౌత్ ఆఫ్రికన్స్కి కొంత వారికి అగ్నిపరీక్షలాగా మారింది. అయితే ఇండియా రావడానికి ముందుగా సౌత్ ఆఫ్రికా టీంకి ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటే 1991లో పాకిస్తాన్తో సిరీస్ ఉంది ఇండియాకి ఆ టైంలో. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైతే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో శివసేన కార్యకర్తలు ఆ పిచ్ని తవ్వటం వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి పాకిస్తాన్ తన పర్యటన రద్దు చేసుకుంది. ఆ సందర్భంలో జగన్మోహన్ దాల్మియా సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డుని కన్సల్ట్ చేసి సౌత్ ఆఫ్రికాని ఇండియాకి ఆహ్వానించడం జరిగింది. అంటే దిస్ ఎంటైర్ క్రెడిట్ ఏదైతే సౌత్ ఆఫ్రికన్ టీం మన దేశం రావడానికి అక్కడ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డులో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ జగన్మోహన్ దాల్మియా చర్చల ద్వారా సౌత్ ఆఫ్రికా టీం మన దేశానికి సిరీస్ ఆడటానికి రావడం జరిగింది. 1991లో 3 వన్డేల సిరీస్ జరిగింది. రిజల్ట్ ఇండియా 2-1తో సిరీస్ గెలుచుకున్న అల్టిమేట్గా ఆ సిరీస్ జరిగిన విధానం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది. అండ్ ఈ సిరీస్లో నేను మొట్టమొదటిసారి ఒక వైట్ లైట్నింగ్ అంటాం మనం, అలెన్ డొనాల్డ్ ఆయన యొక్క బౌలింగ్ యాక్షన్ ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ ఓడిఐ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగితే ఆ మ్యాచ్లో తను 5 వికెట్స్ డెబ్యూ మ్యాచ్లోనే ఫస్ట్ మ్యాచ్లోనే 5 వికెట్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా కొన్ని మెమరీస్ ఉన్నాయి నాకు. ఏదేమైనా సౌత్ ఆఫ్రికాని మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఆహ్వానించిన తర్వాత మన దేశంతో అది క్రికెట్ ఆడటం మనకి చాలా ఆనందంగా